పేరు నీది? నీ పేరేంటి చెప్పు, చెప్పు నీ పేరేంటి? జున్ను. హాయ్ జున్ను. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. వర్షం పడుతుందండి, చినుకులు పడుతున్నాయి. మధ్యాహ్నం విపరీతమైన గాలి వచ్చింది, ఇప్పుడేమో చినుకులు పడుతున్నాయి. వీడియో వస్తుందో రాదో తెలీదు. మనం కూర్చున్నాము, అన్నీ రెడీ చేసుకుని కూర్చున్నాము. సరదాగా ఒక వీడియో చేద్దామని ఎప్పుడూ లేనట్టు తయారై వచ్చాను కదండి, అందుకని వర్షం పడుతుంది. కూర్చునేసరికి అది మనం కూర్చునేసరికి చినుకులు పడుతుందండి. తగ్గితే ఏమో చూద్దాం, తగ్గిన తర్వాత ఒకవేళ వీలైతే చేద్దాం. వాతావరణం అయితే మరి సహకరిస్తలేదు కాబట్టి కెమెరామ్యాన్ గారు కెమెరా తడిసిపోతుందని భయపడిపోతున్నారు ఆయన. అందుకని మనం కొద్దిసేపు నాకైనా చేద్దాము, లేదంటే ఇప్పుడు మరి చేద్దామా? నేను ఇంటర్వ్యూ చేస్తాను అప్పుడు. సరే చేయండి. ఏదో ఇంటర్వ్యూ చేస్తారంట, మన వీడియో పెట్టద్దంటే పెట్టేశారు కదండి ఈయన. అలాగ ఉంటుంది దీంతో. ఇంట్లో కూడా నమస్కారం అండి. మీతో బాగున్నామండి. బాగున్నాం, మీరు బాగున్నారా? వద్దన్నవి పెట్టేస్తూ ఉంటారు మీరు. నిజంగానే అది మీడియా వాళ్ళు మేము ఒకటి చెప్తే మీరు ఒకటి రాసుకుంటారు అన్నట్టు. మీకు ఏదో ఒకటి న్యూస్ కావాలి, ఏదో ఒకటి అడవిడి కావాలి. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని చెప్పేసి మీ సబ్స్క్రైబర్లు అందరూ అడుగుతున్నారు. సరే చెప్తాను, వాళ్ళు అడిగితే ఖచ్చితంగా చెప్తాను. వాళ్ళు అడుగుతున్నారు, నేను అడిగిన ఏం కాదు, అన్ని వాళ్ళు అడుగుతున్నారు. సరే అండి, ఏం అడుగుతున్నారు? కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, దానికి మీరు ఆన్సర్ చేయండి. మాకు లేవు కదండి. అవును కదా, లేవే మైకులు లేకుండా మరి. కనిపిస్తున్నానా? కనపడకపోతే ఊరుకుంటారా మీ సబ్స్క్రైబర్లు? అడగండి. నమస్కారం శ్రీదేవి గారు. హాయ్ అండి. నమస్తే అండి. మిమ్మల్ని అడగమని ఎప్పటి నుంచో సబ్స్క్రైబర్ కొన్ని క్వశ్చన్స్ పంపిస్తున్నారు. అట్లా కొంచెం మీరు ఆన్సర్ చేస్తే వాళ్ళు కూడా డౌట్లు క్లియర్ అవుతాయి అంట. సరేనండి, అడగండి. ఏం డౌట్లు అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సమయం ఇచ్చినందుకు మాకు. మీ గురించి చెప్పండి. 25 సంవత్సరాలు అవుతుందండి హైదరాబాద్కి వచ్చి. ఇక్కడే మొత్తం సెటిల్ అయ్యామన్నమాట. ఓకే. ఇది ఎప్పుడు కొన్నారు? స్థలం ఎప్పుడు కొన్నారు? స్థలం ఎప్పుడు కొన్నామా? మీరు అలాంటిప్పుడు నాకు కాగితంలో రాసి ఇచ్చి అడగాలి అండి. ఓకే సరే, ఇది ఫామ్ హౌస్ ఎప్పుడు కట్టారు? ఈ ఫామ్ హౌస్ కొట్టి 3 years అవుతుందండి. ఎక్కడండి ఫామ్ హౌస్? ఎక్కడ ఉంది ఫామ్ హౌస్? మహేశ్వరం దగ్గర అండి. మహేశ్వరం దగ్గర అంటే మహేశ్వరానికి వచ్చేసి శ్రీశైలం హైవే రోడ్డు దగ్గర ఉంటుందండి. ఆ రోడ్డు దగ్గర తుక్కుగూడ, శ్రీశైలం ఇవన్నీ వస్తాయండి. దీనికి దానికి మధ్యలో మహేశ్వరం ఉంటుందండి. తుక్కుగూడకి శ్రీశైలానికి మధ్యలో మహేశ్వరం వస్తుంది అన్నమాట. తుక్కుగూడ తర్వాత కదా మహేశ్వరం వచ్చేది. తర్వాత వచ్చేసి పైకి వెళ్తే అలాగా శ్రీశైలము వస్తుంది పైకి. ఈ మొక్కలు ఎంతకాలం అయిందండి పెట్టి? ఇవి కూడా సేమ్ 3 సంవత్సరాలే. అంటే ఫామ్ హౌస్ కట్టేటప్పుడే అంటే 1 year 2 years అవుతుందండి. మ్యాక్సిమం 2.5 సంవత్సరాలు అవుతుంది ఇవన్నీ పెట్టి. అంటే మనం ఫామ్ హౌస్ కాంపౌండ్ వాళ్ళు కట్టిన తర్వాతే కదా పెట్టాము అన్నీని. అంటే మొక్కలు పెట్టి మామూలుగా అయితే 1 year తర్వాత మొక్కలు పెట్టినాక 1 yearకి ఫామ్ హౌస్ కట్టాము. ఫామ్ హౌస్ కట్టామంటే 4 years అవుతుంది, 4 సంవత్సరాలు అవుతుంది. మొక్కలు పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ మొక్కలన్నీ వచ్చేసి మన తుక్కుగూడ దగ్గర నర్సరీ ఉందండి, మంచి నర్సరీ ఉందన్నమాట. అన్ని రకాల ఫ్రూట్స్ కూడా వాళ్ళు మనకి అందుబాటులోనే ఉంటాయి, అమ్ముతున్నారు అన్నమాట. అన్నీ అక్కడికి వెళ్ళే తీసుకొచ్చాము. అన్నీ కూడా వాళ్ళు పాపం మంచియే ఇచ్చారు. అవి మనం కడియం నుంచే అక్కడి నుంచి వస్తాయంట వాళ్ళకు కూడా. ఏమేమి మొక్కలు ఉన్నాయి మీ గార్డెన్లో? మా గార్డెన్లో ఏమేమి మొక్కలు అంటే అరటిపళ్ళు ఉన్నాయి. ఆ అరటిపళ్ళులో 3 రకాలు ఉన్నాయి.
ఒకటి అమర్తపాణి ఉంది, ఒకటి చక్కెరకేళి ఉంది, ఒకటి ఆర్తకపూర్వం అని చిన్న పళ్ళు ఉన్నాయి, చిన్నవి ఉంటాయి కదా, ఈ 3 రకాలు ఉన్నాయి అన్నమాట. ఈ 3 రకాలు అన్నీ ఒకేసారి పెట్టాము, అన్నీ ఒకేసారి పెట్టాము. అరటిపళ్ళు వరకు అంతవరకు ఉన్నాయి. చిన్న రసాలు మ్యాంగోస్ 3 చెట్లు ఉన్నాయి, అవి చెరుకు రసాలు ఒకటి వేసాము ఈ మధ్యలో. ఇంకోటి 3 చిన్న రసాలు కదా, 3 చిన్న రసాలు మళ్ళీ కొత్తగా 2 వేయలేదా. పునాస్కాప్ అనేది, కేసరి అనేవి ఈ మధ్యలో వేసాము, అది 6-7 నెలలు అవుతుంది. ఇప్పుడు మనకి మ్యాంగోస్ ఏదైతే కాతున్నాయో ఇవి 4 years బ్యాక్ వేసాం అన్నమాట. ఇంకొచ్చేసి కొబ్బరి చెట్లు ఉన్నాయి, పెద్ద ఉసురు ఉంది, చిన్న ఉసురు ఉంది, ఉసిరికాయలు, తమలపాకు కానీ నేరేడు చెట్లు మనం వేసుకోకర్లేకుండానే మనం వెంచిన పక్కనే ఉన్నాయి. మలబార్ చెట్లు ఉన్నాయి, శ్రీగంధం మలబార్ కదండి, సారీ శ్రీగంధం చెట్లు, అవి మలబారేనా, గ్రేప్స్, పప్పాయి, ఇంకా పనసపండు ఉంది, పనసపండు కూడా ఉందండి చెట్టు, జాంకాయ ఉంది, బత్తాయి ఉంది, నిమ్మకాయ ఉంది, ఆరెంజ్ ఉంది, అన్ని రకాలు. యాపిల్ కూడా పెట్టానండి, యాపిల్స్ కూడా ఉంది, యాపిల్ చెట్టు, సపోటా, మ్యాక్సిమమ్ వాటర్ యాపిల్స్, ఇంకా చాలా నాకు తెలిసినంత వరకు మా స్థలము ఎంతవరకు పడతాయో అంతవరకు కూడా నాకు తెలిసి ఫ్రూట్స్ అన్నీ వేసాను. ఇంకొన్ని చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి, కొన్ని ఆవకాడ అని, ప్యాషన్ ఫ్రూట్ అని, ఇలాంటివి అన్నీ పెట్టుకుంటే బాగుంటుంది, హెల్త్కి మంచిదని చాలామంది పెడుతున్నారు కామెంట్స్. అవి మనం ప్లేస్ చూసుకుని తీసుకొచ్చి పెట్టడానికి ట్రై చేస్తాను. అది అలాగే ములక్కాడ అన్నీ ఉన్నాయి. అంటే గమ్ముని ఈ చెట్టు అంటే చాలా పెట్టాం కదా, చెట్టుని చూస్తే ఈ చెట్టు ఉందని నాకే అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, గమ్ముని గుర్తురావు అన్నమాట. చెప్పేటప్పుడు తొందరగా గుర్తురాదు కానండి, ఆల్మోస్ట్ అన్నీ పెట్టామనుకుంటున్నాము ఫ్రూట్స్. అవి ఏంటంటే ఇంకా ఒక 2 yearsలో ఇంకా మంచిగా నాకు పళ్ళు వస్తాయని అనిపిస్తుంది. అంటే పువ్వుల చెట్లు కూడా చాలా రకరకాల పువ్వుల చెట్లు ఉన్నాయండి. అంటే ఎక్కువ కామెంట్స్ నేను ఇంగ్లీష్లో పెడతారండి, తెలుగులో అయితే కొంచెం తొందరగా చదువుతాను. ఇంగ్లీష్లో తొందరగా రాదండి, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు ఏమన్నమాట. అందుకనే ఆయనకి చెప్పమని అడుగుతాను అన్నమాట కామెంట్స్ పెడితేనే. అందుకనే ఆయన అడుగుతున్నానండి ఏమేమి పెట్టారు మన సబ్స్క్రైబర్లు, వాళ్ళకి తొందరగా నేను ఇంటి పని వంట పని వల్లనే ఎక్కువ ఇవ్వలేకపోతున్నాను కదండి సమాధానాలు. అందుకని ఈసారి కంపల్సరీ అందరికీ, అంటే చాలాసార్లు అడుగుతున్నారండి చాలామంది, చాలాసార్లు చెప్పామన్నమాట. అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాము, మేము ఎక్కడ ఉంటున్నాము ఏంటి. అందుబాటులో మనకి తాండా ఉంటుందండి, అందుబాటులోను తాండా దగ్గర నుంచి మనకు పనికి వస్తారు, ఇక్కడ మనుషులు దొరుకుతారు, మా వర్కర్స్ అందరూ బాగానే దొరుకుతారు, మనకి ఏదన్నా పని కావాలంటే చేసి పెడతారని చాలా వీడియోల్లో చాలాసార్లు చెప్పానండి. అంటే కొత్తగా చూసేవాళ్ళకి తెలియదు కదండి ఈ విషయాలు, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా చూసేవాళ్ళకి తెలియదు కాబట్టి ఈ వీడియో ద్వారాగా మళ్ళీ నేను మీకు ఇంకోసారి వివరిస్తున్నానండి. మనది వచ్చేసి మహేశ్వరం అండి, తుక్కుగూడకి మన శ్రీశైలం హైవేకి మధ్యలో ఉంటుందండి. అంతా ఇక్కడ తాండా ఉంటుంది, సరుకులు ఉంటాయి, సంత ఉంటుంది, అన్నీ ఉంటాయండి. నిత్యం దొరికే అవసరమైన సరుకులన్నీ మనకి దొరుకుతాయండి, అన్ని సరుకులు దొరుకుతాయి అన్నమాట అందుబాటులోను. మనకి ఇక్కడ ఏది దొరకదు అనేది ఉండదు, మనకి ఇక్కడికి వచ్చి ఇప్పుడు కట్టుకొని కూడా ఉండేలాగా కూడా ఉంటుంది. ఇది ఫామ్ హౌస్ అంటే మేము ఎప్పుడు ఫామ్ హౌస్ లాగా ఉన్నట్టు ఉండదండి, ఊర్లో అంతా మనకి దొరుకుతాయి. మాది లోపలికి ఉంది కాబట్టి కొంచెం మాకు ఎవరికన్నా వచ్చిన వాళ్ళకి అలా కనిపిస్తుందేమో కానీ మాకైతే వచ్చి అలవాటు అయిపోయింది, మాకేమి ఇబ్బంది అనిపించదండి. చాలామంది కూడా అడుగుతారు భయం అనిపించదా అది ఇదని కూడా అడుగుతున్నారు. భయం ఏమీ లేదండి, మేము ఉంటున్నాము. ఇంకా ఫామ్ హౌస్ అంటేనే ఇలా ఉంటుందండి, అందుకనే మాకు భయం ఏమి అనిపించలేదు. ఇంకా అలవాటు అయిపోయింది, వస్తున్నాం వెళ్తున్నాం, మనకు అందుబాటులో కూడా అందరూ జనాలు ఉన్నారు. మనం అన్నీ సేఫ్టీ కోసం సీసీ కెమెరాలు కానీ లైట్లు కానీ అన్నీ పెట్టుకున్నామండి. మనకి ఏదైతే సెక్యూరిటీగా ఉంటుందో అవన్నీ మనం అందుబాటులో ఉంచుకున్నాము. ఇక్కడ మనకు తెలుసున్న వాళ్ళందరూ కూడా చాలా అభిమానిస్తారు, మనల్ని ఫంక్షన్లకు పిలవడం, మేము వాళ్ళకి వెళ్ళడం, మేము వాళ్ళకి వెళ్ళి అన్నీ చూడడం అంతా
ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయండి. మనకి ఏదన్నా సపోజ్ ఏదైనా అవసరమైనా ఏదన్నా ఎమర్జెన్సీ అయినా ఫోన్ చేయమని అందరు ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయండి. అందుకే ఎప్పుడు భయం అనిపించలేదండి. బాగానే ఉంది ప్రస్తుతానికైతేని. మనకి మీలో ఎవరికి తెలియకపోతే వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నానండి ఈ మాట, అంతేనండి. చాలామంది కూడా ఇంతవరకు కూడా నాకు మంచి కామెంట్స్తోనే మంచిగానే నన్ను ఎంకరేజ్ చేశారండి. అందరికీ చాలా కృతజ్ఞతలండి. ఎందుకంటే ఎవరో బ్యాడ్గా ఏమీ కామెంట్స్ పెట్టడం కానీ అలాగే ఏం చేయలేదు. కాకపోతే ఒక ఆవిడ మాత్రం ఈ మూడోసారో రెండోసారో పదే పదే ఆవిడ అడుగుతున్నారు, ఏంటంటే అడ్రస్ వాళ్ళు చెప్పరండి అడిగిన వేస్ట్ అని ఎవరో ఒక ఆవిడ అడుగుతున్నారు. అలాంటిది ఏమీ లేదండి. మీరు సరిగ్గా చూసుకోలేదేమో, సరిగ్గా చూడలేదేమో మా వీడియోలో. ఒకసారి పూర్తిగా చూస్తే మీకు కూడా అర్థమవుతుందండి. మేము ప్రతిసారి అడ్రస్ పెట్టారు, మా వారు పర్సనల్గా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారండి. ఎందుకంటే అమెరికా నుంచి చాలామంది ఇక్కడి నుంచి కానీ మన హైదరాబాద్ నుంచి కానీ ఆంధ్రా నుంచి కూడా ఫోన్ చేసి అమెరికా నుంచి అందరూ కూడా స్థలం ఎక్కడమ్మా, మీ ఫామ్ హౌస్ ఎక్కడ, అడ్రస్ ఎక్కడ, బాగుంది తీసుకుంటామని చాలామంది అడిగారు. మేము ఫోన్ నెంబర్ ఇచ్చాము, వచ్చారు. చాలామంది ఇష్టపడ్డారు. చూసి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఇప్పటికీ వస్తున్నారు, చూసుకుంటున్నారు, వెళ్తున్నారు. నచ్చిన వాళ్ళు చిన్నగా కొనుక్కుంటున్నారు. కొంతమంది ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేరే వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారు. అంతా బాగుందండి. ఇప్పటికీ కూడా సరదాగా కూడా మీ ఫామ్ హౌస్ చూడాలనిపిస్తుందండి. సరదాగా వచ్చి ఉండి చూసి వెళ్ళొచ్చా అని అడుగుతున్నారండి ఫోన్ చేసి. నేను అందరినీ రమ్మన్నాను, అందరూ కూడా వస్తున్నారు. కొంతమందికి కుదరక వాళ్ళు ఆగిపోయారేమో కానీ నేను ఎవరికైతే నో అయితే చెప్పలేదండి. అందరికీ రమ్మనే చెప్పాను. ఇప్పటికీ వచ్చి వెళ్తున్నారండి మన ఫామ్ హౌస్కి. చాలా బాగుందని. కొనుక్కోవాలని కూడా కాదండి, కొంతమందికి ఉంటుంది కదండి, ఎలా ఉంది ఏంటి చూద్దాము చాలా బాగుంది అని. ఎందుకంటే మనం రమ్మన్నాము. ఎందుకు రమ్మన్నామంటే మనం మీ దగ్గర ఏమైనా స్థలాలు ఉంటే చెప్పండి, మీ దగ్గరలో ఏమైనా ఉంటే చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. కాబట్టి మనం ఆ విధంగా అప్పుడు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. మేము అడ్రస్ చెప్పాము, అడ్రస్ కావాలంటే అడ్రస్ పెడుతున్నాం, ఫోన్ నెంబర్ కావాలంటే ఫోన్ నెంబర్ తీసుకున్నారు. అదే ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు అన్నమాట. ఇప్పటికీ మా వారికి సాటర్డే సండే మొత్తం శుక్రవారం శనివారం ఆదివారం ఖాళీ ఉండదండి. ఫోన్ మాట్లాడుతూనే ఉంటారండి చాలామంది. ఎక్కువ ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆయన కూడా చాలా ఓపికగా సమాధానం చెప్పుకుంటూ వస్తున్నారు అందరికీ. ఎందుకంటే ఎవరిమైనానండి ఒకరికొకరు సాయం చేసుకోవటం, ఈ భూమి మీద పుట్టి పెరిగిన వాళ్ళకి ఒకరికొకరు సాయం చేసుకోవాలనేది ఉండటం మంచితనం అండి. అది నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎవరిమైనా ఒకరికొకరు సాయం చేసుకుంటేనే కదా మనుషులు అనిపిస్తుంది అనుకుంటాను. అందుకే నాకు ఎటువంటి తెలియవండి, గీరా టెక్కు టెంపర్ ఇలాంటివి తెలియదండి. నేను జెన్యున్గానే ఉంటాను. ఎందుకంటే ఊర్లో పుట్టి ఊర్లో పెరిగి వచ్చాం కాబట్టి నాకు అదే ఉంది. ఇంకెక్కడికి వచ్చాం, సిటీకి వచ్చాం, అలా ఉండాలి ఇలా ఉండాలి అది ఏమి ఉండదండి. వచ్చిన వాళ్ళతో వాళ్ళకంటే ఎక్కువ నేనే మాట్లాడుతూ ఉంటాను అనమాట. అలా ఉంటుందండి. ఇప్పటికీ వస్తున్నారు వెళ్తున్నారండి. పాపం ఆవిడ ఎవరికో తెలియక చాలా బాధగా పెట్టారు కామెంట్స్. బాధ అని ఏమీ లేదు కానీ వేస్ట్ అనడంతోనే వేస్ట్ కాదండి మేము వేస్ట్ అయితే కాదండి. చాలా చాలా నేచర్ని కాదు, అడిగి వేస్ట్ అన్నారు. అడిగి వేస్ట్ మీరు వేస్ట్ అనుకోవద్దండి. ఎందుకండి మేము చెప్పాము, ఫోన్ నెంబర్ ఇచ్చాము, అడ్రస్లు చెప్పాము, అన్ని చేసాము. ఆవిడ మరి చాలా మందికి అడిగిన ప్రతి ఒక్కరికి లొకేషన్స్ పంపించారు. ఆయన ఎందుకంటే డిస్టెన్స్ చూసుకుంటారు ఎంత దూరం ఉందో ఏంటోను అని చెప్పేసి చాలా మందికి లొకేషన్. ఒకసారి వచ్చి వెళ్ళిన వాళ్ళని ఒకసారి చెక్ చేసుకుంటే వాళ్ళు కూడా కామెంట్స్ పెడతారండి, మేము ఇచ్చామో ఇవ్వలేదో, వచ్చారో రాలేదని. వాళ్ళు ఏంటంటే నేచర్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇప్పుడు కొనుక్కోలేదనేది పక్కన పెడితే నేచర్ని ఎవరు ఇష్టపడరండి? ఎంత అందంగా ఉంటుంది ఈ పక్షులతోనూ. ఎంత అందంగా ఉన్నదానికి ఎవరికైనా ఇష్టమండి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి నేచర్ అంటే ఇష్టమేనండి. కాకపోతే వాళ్ళకి కొంతమందికి కుదరక కొన్ని పనుల వల్ల వీలు పడక చెయ్యాలనుకున్నవి చేయలేకపోతారేమో కానీ ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుందండి. అందరికీ సక్సెస్ అవ్వాలని అందరం కోరుకోవాలండి, కోరుకుందాం కూడాను. ఎందుకంటే నేచరేనండి, మనం నేచర్ లేకపోతే మనమే లేము కదా, అదనమాట. మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే ఈసారి క్లియర్గా మా వారి ఫోన్ నెంబర్ ఉంటుంది, ఒకసారి వీడియో చూసి చెక్ చేసుకుని ఫోన్ చేయండి. ఆయనకి మీకు కరెక్ట్ అడ్రస్ పెడతారండి. ఒకవేళ తెలియలేదేమో మీకు, ఈసారి మంచిగానే ఆయన కరెక్ట్గానే పెడుతున్నారో మీరు కొంచెం సరిగ్గా చూసుకోకుండా ఉండపోవచ్చు అనుకుంటున్నానండి. ఎందుకంటే చాలామంది వచ్చి వెళ్ళారు కాబట్టి
అది మీ ఒక్కరే ఆ కామెంట్స్ పెట్టారు కాబట్టి మీకు నేను కొంచెం వివరించి చెప్పాను అన్నమాట. ఏమనుకోవద్దండి, మీరు ఏమనుకోవద్దు, నేను ఏమనుకోవట్లేదు. మీరు నెక్స్ట్ టైం ట్రై చేయండి, రండి. ఏం కాదండి ఫ్రెండ్స్ మండి, ఒక తప్పొప్పులు జరుగుతూ ఉంటాయండి, అవి ఏం కాదండి. నేను ఏమనుకోను, ఎప్పుడైనా సరే ఎనీ టైం మీరు రావచ్చు వెళ్ళొచ్చు, ఏం కాదండి. మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోండి. ఏమన్నా వేరే వాళ్ళు ఏదన్నా మంచిగా అడిగితే మంచిగా చెప్పాలనుకుంటున్నాను, చెప్పండి. ఈరోజు రెడీ అయ్యి వచ్చాను, ఏం అడిగినా చెప్పాలని. మాకు కొన్ని మ్యాంగోస్ ఇస్తారా అని అడిగారు. అయ్యో, మ్యాంగోస్ అండి పాపం మేము కామెంట్ చూసుకుంటున్నామండి. మేము వచ్చిన ప్రతిసారి గాలిదుమ్ము రావటం ఎక్కువ శాతం ఈసారి అండి ఏప్రిల్ కాడి నుంచే మార్చిలోనే మాది స్టార్ట్ అయిపోయినాయండి. ఏప్రిల్ కాడి నుంచే రాలడం స్టార్ట్ అయిపోయినాయండి మ్యాంగోస్. అయినప్పటికీ మీరు చాలా లేట్గా పెట్టారండి. మీరు అనుకుంటున్నారు కాయలు చూసి ఉన్నాయి కదా ఇవ్వలేదేమో అనుకుంటారండి. ఇప్పుడు అలా అనుకోవద్దు. వీడియో వెంటనే పెట్టం కదండి. ఈయన ఈ వీడియో చేసిన 2 వారాలకే పాపం ఆయన పనుల వల్ల కొంచెం అటింట్లో చూసుకోవటం, ఆయన బిజినెస్ అది చూసుకోవడం వల్ల ఈ వీడియోలు తొందరగా చెయ్యకపోవడం వల్ల లేట్గా పెడుతున్నామండి వీడియోలు. ఈ వీడియో ఇప్పుడు చేసిన వీడియో 2 వారాలకు పెట్టొచ్చండి ఈయన నాకు తెలిసి. ఈరోజు డేటు జూన్ 7 అండి. మీరు మళ్ళీ ఒకసారి ఈ వీడియో చేసేటప్పటికి జూన్ 7వ తారీఖు అండి ఇది. మళ్ళీ నేను ఈయన వీడియో పెట్టేసరికి మీరు ఒకసారి చూడండి కొంచెం ఎలా ఉంటుంది అనేది, మీకు అర్థమవుతాం కోసమని నేను చెప్తున్నాను అనమాట. అంతకుమించి ఏం కదండి. మ్యాంగోస్ అయిపోయినాయండి. కానీ నాకు మ్యాంగోస్ ఉన్నప్పుడు అండి మీకు తెలీదు, అడిగి మరీ ఇచ్చానండి. ఎందుకంటారేమో ఏప్రిల్లోనే లాస్ట్కి వచ్చేస్తున్నాయి మావి. ఇంకా మే నెల దాకా కూడా ఉండేటట్లు లేవన్నమాట. మే నెలకి నేను కొన్ని కాయలు ఉంటే నేనే వెళ్ళి పట్టుకున్నానండి. కొన్ని కాయలు తీసుకెళ్ళి కొంచెం వేరే వాళ్ళకి ముగ్గ పెట్టుకుంటామంటే కొన్ని, పచ్చళ్ళు పట్టుకుంటామంటే కొన్ని, చాలానే అడిగి మరీ ఇచ్చానండి. ఎందుకంటే గాలిదుమ్ములు వస్తున్నాయి, రాలిపోతున్నాయి. ఎవరోనేమో ఎవరిని అడిగినా మే నెలలో పట్టుకుంటాం అంటున్నారు. నాకేమో ఏప్రిల్కే కాయలు వచ్చేసినాయి, రాలిపోతున్నాయి. బాధ అనిపిస్తుంది. ఏం చేయాలో తెలియక ఫోన్లు చేసి మరీ అడిగి ఇచ్చేసానండి నేను చాలా వరకు. ఏప్రిల్ నెలలో పట్టుకుంటామంటే చాలా వరకు ఏప్రిల్ నెలలోనే ఇచ్చేసానండి. మే నెల దాకా ఎక్కడుంటాయి, అయిపోతాయి, పోతాయి, ముగ్గిపోతాయి అని. కానీ మే నెల నాకు ఒక 15 కాయల దాకా వస్తే అవి నేను అమ్మాయికి పంపించడం కోసమని అప్పటికే కొంచెం అవి కలర్స్ చేంజ్ అయినాయండి. అయినా పట్టుకున్నాను, మన చెట్టుకాయలు కదా అని ఇష్టంగా పట్టుకున్నాం. పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి. దాని కలర్ అయితే మారింది కానండి దాని పులుపుతనం పోలేదండి, అందుకే పట్టాను అనమాట. కొన్ని ఏమో జాగ్రత్త పెట్టుకున్నాను 10 కాయలకి. ఆ పచ్చడి ఈ పచ్చడి అని పట్టేసరికి నాకు అవి సరిపోయినాయండి. సారీ అండి కళ్యాణి గారు, ఏమనుకోవద్దు. అయిపోయిందండి, సీజన్ అయిపోయింది. మే నెలకి వచ్చేసరికి నా దగ్గర లేవు, అయిపోయినాయండి. ఈసారి తప్పకుండా నాకు ఎప్పుడైనా అవకాశం ఉంటే మీ పేరు గుర్తుపెట్టుకుని మరి ఈసారి కంపల్సరీ మ్యాంగోస్ రాగానే మీకు కంపల్సరీ పంపిస్తానండి కళ్యాణి గారు. అదండి. ఇంకొకరు కూడా అడిగారు కంపల్సరీ అండి. మీరు ఎవరైతే నాకు అడిగారో నాకు కాయలు వచ్చినప్పుడు అవి అయిపోయినాయి అనేసరికి మీ కొన్ని పేర్లు నేను రాసి పెట్టుకుంటానండి, ఉంచుకుంటాను. కంపల్సరీ మీకు నాకు వచ్చే సంవత్సరం అందరం బాగోవాలి. మా ఫామ్ హౌస్ కూడా ఇంకా మంచిగా చెట్లు పెద్దవి అయ్యి మంచి కాయలు కాస్తే వచ్చే సంవత్సరం తప్పకుండా మీ పేర్లన్నీ గుర్తుపెట్టుకుని రాసుకుని మరి నేను వీలైనంత వరకు పంపిస్తానండి. కాయలు రాగానే పంపిస్తాను, మీరు పట్టుకోవాలి. కానీ ఈసారి అండి తప్పకుండానండి. మీ ఫామ్ హౌస్కి మేము కూడా రావచ్చా? తప్పకుండానండి. అందరూ ఎంతోమంది అండి ఇప్పటికే చాలామంది వచ్చి చాలా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఇంకా వర్షాలు పడుతున్నాయి, చాలా గ్రీనరీగా ఉంది. మా ఫామ్ హౌస్తో పాటు పక్కనున్న ఫామ్ హౌస్లు కూడా, పక్కనున్న ప్లేసెస్ కూడా చూసుకుని వెళ్తారు. కానీ చాలా బాగుంటుంది, రండి, ఏం కాదు. అది స్టార్ ఫ్రూట్ పెట్టండి. తప్పకుండానండి, వీలైతే స్టార్ ఫ్రూట్ పెడతామండి. ఉన్నాయి కదా మరే మర్చిపోతున్నానండి కొన్ని. అదే 2 ఉన్నాయండి స్టార్ ఫ్రూట్లు. అది నేను స్ట్రాబెర్రీ దృష్టిలోకి వెళ్ళిపోయాను. ఉన్నాయండి స్టార్ ఫ్రూట్లు 2 పెట్టాం. మనకి గిఫ్ట్ కింద తీసుకొచ్చారండి. ఒకటి మేము కొన్ని తీసుకొచ్చాము, ఒకటి తీసుకొచ్చారు, పెట్టామండి. 2 అయితే ఉన్నాయి. ఈసారి మళ్ళీ మీకు ఒకసారి అన్నీ ఒక్కొక్కటి వీలైనప్పుడు తీరుబడిగా మంచిగా ఒక్కొక్కటి పెట్టుకొస్తానండి. ఎలాగా పచ్చగా వస్తున్నాయి కదండి, ఇప్పుడు గ్రీనరీగా ఉంది కదా, బాగా వస్తున్నాయి కాబట్టి మొక్కలు కూడాను. ఈసారి తప్పకుండా అలాగా ఒక వీడియో చేసి పెడతానండి మీకు ఫ్రూట్స్ గురించి.
ఉన్నాయండి, స్టార్ ఫ్రూట్ అయితే ఉంది, పెట్టామండి. శ్రీదేవి గారు, చిట్టిబాబు గారు మీకు నైటీలు కొన్నారా లేదా? వెళ్ళామండి, కొన్నారు. ఇదిగో ఈ డ్రెస్ కూడా కొన్నారు, ఈ డ్రెస్ కూడా కొన్నారండి. గొడవెట్టగా ఇది డ్రెస్ కూడా కొన్నారు. ఇక నేను అది పెట్టరేమో అనుకున్నానండి, వీడియోలో పెట్టేశారు ఆయన. అది ఆయన ప్రాబ్లం, నేనేం చేయను. నేను నిజమే చెప్పాను, కొన్నారులేండి. ఎప్పుడు ఇయ్యను, మళ్ళీ పాత గొడవ అంతే ఎందుకును. నైటీలు ఎన్నాళ్ళు వస్తాయండి? సంవత్సరానికి ఎన్నిసార్లు వాడుకుంటామండి బాబు నైటీలు? కొన్న 4 నైటీలు వర్షాకాలం గట్టిగా ముసురు పడితే ఆ 4 నైటీలు 4 రోజులు కూడా రావు, పట్టలారకపోతే అప్పుడు ఏం చేయాలండి నేను? ఆయన అలాగా ఆయనే పెట్టుకున్నారు కాబట్టి అసలు చెప్పవలసింది మీరే సమాధానం. నాకు నైటీలు ఎన్ని కొన్నా చూసా కదా, మొన్న ఎలా తీసాం బట్టలు. అమ్మ చిరంజీవి గారు కొన్న చీరలు అన్ని కొన్నావా నువ్వు? నీ ఫీలింగ్. నేను కూడా తీసి పెడతా. ఏం లేదండి బాబు, నేను ఎక్కువేమి అంతంత రేట్లు ఎట్టి ఖర్చులు పెట్టి చీరలు కొనేసి బీరువాలో దాచిపెట్టేసేలాగా ఉంచుకున్నదంటే లేదండి. నిజం చెప్తున్నానండి, ఇది సత్యమండి, నిజమమ్మా. ఎక్కడ నాకు జాకెట్ కుట్టించుకోవడానికి 2000 అంటే అక్కడ అడిగిపోతాను. 600 500 ఎంటుకు వెనకాల డిజైన్ల కింద కుట్టించుకున్న ఎంటుకలు పీకేస్తాయి, ఎందుకు వచ్చిందిలే అని నార్మల్గానే కుట్టించేసుకుంటానండి. కానీ చక్కగా కుట్టించుకోవాలనుకుని ఫ్యాషన్ సరదా ఉన్న వాళ్ళు కుట్టించుకోండి, కట్టుకోండి, మంచిదేనండి. ఫ్యాషన్గా ఉండాలి. సొసైటీని బట్టి ఇప్పుడున్న రోజులను బట్టి ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి. అంటే మరీ వేరేలా కాదు, పద్ధతిగా మంచిగా స్టైలీగా ఉండండి, మంచిదే. అది నాకు ఉండాలని ఉండాలనుకున్న టైంలో నాకు పిల్లలండి, చిన్న పిల్లలు. ఆ టైంలో నేను ఉండలేకపోయాను. ఇప్పుడు ఉండాలనుకున్నా నాకు టైం సహకరిస్తలేదు. ఇంకా వయసు కూడా అయిపోతుంది. ఇంకా వయసులో ఉన్నప్పుడు లేని స్టైల్ వయసు అయిపోయాక ఏం చేస్తాంలే అనుకుంటాను. అందులోకి చేద్దామని టెన్షన్ అనిపించినా చేయలేని పరిస్థితి అన్నమాట స్టైలు. ఆయన నా వెనక చూస్తున్నారు, ఎందుకంటారేమో. ఏదండి, అక్కడ చూసుకుంటూ ఇక్కడ చూసుకుంటూ ఇంకా స్టైల్ చేసే అంత ఉన్నదా పరిస్థితి? ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండాలి, అక్కడికి వెళ్తే అక్కడ ఉండాలండి. అది నా పరిస్థితి. చెప్పుకుంటే ఎంత కడుపుచించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు. సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. సెప్టిక్ ట్యాంక్ మనకి ఈ గోడ ఉందండి అవతల. మన వెంచర్లో బయటికి పెట్టించామండి, వెంచర్ బయటికి పెట్టించామన్నమాట. మన లోపలైతే ఫామ్ హౌస్ లోపలైతే పెట్టలేదండి. మన ఫామ్ హౌస్ బయట మనకు ఒక రోడ్డు వచ్చింది. రోడ్డు వచ్చిన తర్వాత రోడ్డు అటువైపు ఫ్లాట్లు ఉన్నాయండి. అందుకని మనకు అవకాశంగా ఉంటుందని, వీలుగా ఉంటుందని మన సరిహద్దులోనే రోడ్డు పక్కకే మన డ్రైనేజ్ సిస్టమ్ ఉందండి వెంచర్కి. ఆ డ్రైనేజ్ సిస్టమ్కి కనెక్ట్ చేసాం. బయట డ్రైనేజ్ సెప్టిక్ ట్యాంక్ తవ్వి దాన్ని డ్రైనేజ్ సిస్టమ్ కనెక్ట్ చేసాం. అవును, బోరు ఎన్ని అడుగులకు పడింది అని అడుగుతున్నారు. వాటర్ 250 అడుగులకు వచ్చిందండి. మేము 450 అడుగుల వరకు వెళ్ళాం. పొడవు వెడల్పు ఎంత అని అడుగుతున్నారు. అమ్మో, ఎంత అయితే నాకు తెలియదండి. కొన్ని కామెంట్స్కి క్వశ్చన్లకి సమాధానం మా వారే చెప్తారు, మీరే చెప్పండి. ఓకే, పొడుగు వచ్చేసి 120 ఫీట్ అండి, వెడల్పు వచ్చేసి 70కి వచ్చింది, 72 ఫీట్స్. మీరు కాయగూరలు బయట అమ్ముతారా, ఎవరికైనా ఇస్తారా? బయట అయితే అమ్మే ప్రసక్తే లేదండి, అమ్మం కూడాను. ఎందుకంటే మేము మందులు లేకుండా పండిస్తామండి. అయితే ఆశ్రమానికి ఇస్తాము, లేదంటే చుట్టుపక్కల వాచ్మెన్ వాళ్ళకి కానీ, మా అపార్ట్మెంట్లో నైబర్స్ కానీ, ఫ్యామిలీస్కి కానీ, అందరికండి, ఎవరికంటే వాళ్ళకండి. బాగా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా సరేనండి, మా వరకు ఎంత కావాలో అంత తీసుకుని మిగతాయన్నీ నేను ప్రతి ఒక్కరికి ఎవరికంటే వాళ్ళకి ఇస్తానండి. అదండి. మీకు డాగ్స్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం అండి. మా చిట్టిబాబు గారిని పక్కన పెట్టి ఆయన కావాలా డాగ్స్ కావాలంటే డాగ్సే కావాలంటాను. కానీ ఆయన సంపాదించాలి కాబట్టి ఆయన కూడా కావాలి. ఎందుకంటే ఆయన మనీ తీసుకొస్తేనే కదా వాటికి ఫుడ్ పెట్టడానికి ఉంటుంది, అదనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. రాసుకోండి. అమ్మ ఇల్లు ఆగేస్తాడేమో. అరే గుడ్డు బాయ్ గుడ్డు ఇటు వచ్చే సరే, గుడ్ బాయ్ గుడ్డు. శ్రీదేవి గారు, మీరు చాలా అందంగా ఉంటారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను అందంగా ఉంటారని పొగిడినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. హ్యాపీగా ఉంటుంది కదా, అదో కొంచెం పెరుగుతుంది అందం. మీకు వచ్చిన బెస్ట్ కామెంట్ ఏంటి?
నాకు వచ్చింది చాలా చాలా సంతోషమైందనండి. చాలామంది, ఇద్దరు ముగ్గురు కాదండి, చాలామంది కూడా నాకు ఫోన్ చేసింది, ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళ మాటల్లో చెప్పింది కామెంట్స్ ఒకటేనండి. మేము ఎంతో డిప్రెషన్లో ఉన్నాము, ఎంతో సఫర్ అవుతున్నాము. మీ వీడియో చూసిన తర్వాత ఆ డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చి చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పారండి. ఇప్పుడు కూడా ఆ మాట చెప్తే నాకు ఒళ్ళంతా జలదరిస్తుంది. నాకైతే చాలా అనిపించిందండి, ఈ జన్మకి చాలండి. మనిషికి కావాల్సింది ఏముంటుందండి? మాట మంచితనం తప్పితే ఏముంటుందండి ఇంకా మనుషులకి? నాకు ఇదండి, నాకు నా జీవితంలో నేను ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో చూసొచ్చాను, కానీ మన ఇంట్లో కాకుండా ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారని వాళ్ళ మాటల్లో వింటే ఎంత సంతోషంగా ఉంటుంది అనేది నాకు ఈ యూట్యూబ్ ద్వారాగా తెలిసింది. ఇలాగ మన వీడియో చూసి అలాగా మారి అలాగ డిప్రెషన్లో నుంచి బయటకు వస్తున్నారంటే అంతకంటే కావాల్సింది ఏముంటుందండి? 10 మందిలో ఒక్కరు మారినా చాలండి. ఆ మార్పే సొసైటీని చాలా క్లీన్ చేస్తుంది అన్నమాట. అసలు మీ వీడియో చూసాక బతకాలని ఆశ పుట్టింది. డిప్రెషన్లో బయటకు వచ్చి మీ వీడియోలు చూస్తానండి, డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చాను, బతకాలని ఆశ పుట్టిందని ఆవిడ చెప్పడంతోనే చాలా చాలా సంతోషం అనిపించిందండి. చాలా సంతోషం అండి నిజంగా. ఎందుకంటే మా వీడియో ఎంత బాగుంది, ఎంత ఉపయోగపడిందంటే అంతకు మించి ఏం కావాలండి మనిషికి కావాల్సింది? ఇంకా చాలా చెప్పాలనిపిస్తుందండి, చాలా ఉంటుంది, కానీ ఇంకా మనం ఎక్కువ చెప్పినా మనుషుల్ని ఎక్కువ ఇసుకించకూడదని ఎప్పుడు అనుకుంటూ ఉంటానండి. నా సరదా మాటలతో సరదా వీడియోస్తో ఫన్నీగా వెళ్ళిపోవాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. ఎవరికైనా సరే హ్యాపీగా ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలనిపిస్తుందండి. ఒకప్పుడండి 100 సంవత్సరాలు అనేవారు, ఇప్పుడు 70-80 అంటున్నారు. ఇప్పుడు 50 కూడా తక్కువైపోతుంది జీవితాలు బతకడానికి ఈ రోజులను బట్టి. అందుకు కాబట్టి ఈ బతికే కొద్ది రోజులు, కొన్ని రోజులు, కొన్ని క్షణాలైనా, కొద్ది రోజులైనా హ్యాపీగా ఉండే ముందుకెళ్ళాలనేది నా ఉద్దేశం అండి. అదండి, అంతకు మించిన బెస్ట్ కామెంట్స్ నాకు ఇంకా అంతకు మించింది ఏమీ లేదు. అదండి నా బెస్ట్ కామెంట్స్ అంటే అది. మీరు వేరే వీడియోలు చూస్తారా ఫామ్ హౌస్ సంబంధించి? తప్పకుండా చూస్తానండి. వీడియోలు వేరే వీడియోలు చాలామంది నేను చాలా చూస్తానండి. అవి నేను పేర్లు చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కదండి. నేను కూడా వాళ్ళని చూసి చాలా ఇంప్రెస్ అయ్యానండి. దేని గురించి ఇన్స్పైర్ అయ్యానండి. ఎందుకంటారేమో, మొక్కలు నాకు చాలా వరకు చదువు లేదని చెప్తున్నాను కదండి. ఏ మొక్క తెచ్చుకుంటే బాగుంటుంది, ఎలా పెట్టుకుంటే బాగుంటుంది, అది ఏం ఫ్రూటు, అది ఎలాగా మనం ఇది చేయాలనేది అది నాకు అవగాహన తక్కువ. కాబట్టి మామూలుగా అయితే మొక్కలు పెంచడంలో పెట్టడంలో ఎక్కువే ఉంటామండి. మనకి తెలిసినవి పల్లెటూరులో ఎంతవరకు ఫ్రూట్స్ ఉండే అనేది అంతవరకు నాకు తెలుసండి. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఈ ఫ్యాషన్ ఫ్రూట్ అనేది నాకు తెలియదండి, ఈ ఆవకాడ అనేది నాకు తెలియదు. ఇట్లాంటివి కొన్ని వీడియోలు చూసి నేను తెలుసుకున్నాను. వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను చాలా ఇన్స్పైర్ అయ్యానండి. అది ఇన్స్పైర్ అయ్యాను. చూస్తానండి, తప్పకుండా చూస్తాను. నాకు కంటెంట్ నచ్చి మంచి వీడియోలు ఉంటే తప్పకుండా చూస్తానండి. మీరు చూసిన వీడియోలో మీకు నచ్చని వీడియో ఏంటి? ఎక్కువ క్లాసిఫిక్ వీడియోలు అంటే నాకు కొంచెం నచ్చదండి, అంతే. ఫైనల్ క్వశ్చన్ అండి, ఈ వారానికి మీ కోరిక ఏంటి? ఇలాగ ఎప్పుడు వచ్చేసి నేచర్కి దగ్గరగా ఇంకొంచెం పెద్దగా ఫామ్ హౌస్ కట్టుకుని ఇక్కడ ఒక ఆవుని గేదెని పెట్టుకుని మా వార ఆవుగాయ గేదెకి పాలు పితుకుతుంటే తీసుకొస్తే అది నేను స్వయంగా కాఫీ పెట్టి ఆయనకి ఇవ్వాలి. ఓ 10-15 డాగ్స్ దాకా తెచ్చుకొని వాటికి కూడా మంచిగా ఫుడ్ పెట్టి మంచిగా చూసుకోవాలని నా కోరిక అన్నమాట. అంతకు మించి కోరిక అయితే ఏమీ లేదు. ఎందుకంటే కొన్ని కోళ్ళు ఒక 4-5 కోళ్ళు అలా తిరుగుతూ, గేదె, ఆవు, కొన్ని డాగ్స్ ఇంతవరకు చూసుకోవాలని నా కోరిక. అది. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఇదండి ఫ్రెండ్స్, ఈ వీడియోలోను ఎంతవరకునండి. ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి, అవన్నీ చెప్తే వీడియోకి చాలా లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను కొన్ని ఆపుతున్నానండి. మళ్ళీ మా మ్యారేజ్ డేకి మంచి కంటెంట్తో మంచిగా వీడియో చేసి పెడతానండి. చాలామంది కూడా ఆంటీ గారు ఏంటి, అంకుల్స్ ఏంటి, చాలామంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త అమ్మని చాలా అభిమానంగా సంతోషంగా ఫోన్ చేసి మరీ చెప్తున్నారు మాకు. చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ, చాలా థ్యాంక్స్ అంకుల్ గారు. అందరికీ కూడా నా తరపు నుంచి, మా కుటుంబం తరపు నుంచి
మీకు అందరికీ చాలా చాలా కృతజ్ఞతలండి. మా గురించి ఇంత ఆలోచించి, మా సేఫ్టీ గురించి, మా గురించి, మా ఆరోగ్యం గురించి